సహకార సంఘాల ద్వారానే గ్రామీణ ప్రాంతాలు బలోపేతం అవుతాయని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మపల్లి సీతారామయ్య అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ పీడీసీసీ బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు పాటిబండ్ల గోపాలస్వామి చిత్రపటాలకు జిల్లా సహకార అధికారి శ్రీ లక్ష్మి బ్యాంకు సీఈఓతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార వారోత్సవాల పథకాన్ని చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహకార గీతాన్ని ఆలపించారు. అనంతరం చైర్మన్ డాక్టర్ కమ్మపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ సాధకాలుగా సహకార సంఘాల ప్రధాన అంశంతో తొలి రోజు సహకార వారోత్సవాలను ప్రారంభించడం జరిగింది అన్నారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ సహకార వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని బ్యాంకు సీఈఓ వెంకటేశ్వర శర్మ తెలిపారు. 7 రోజుల పాటు ప్రతిరోజు వివిధ అంశాలతో ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఇందులో భాగంగా 16వ తేదీ ఆదివారం నాడు నగరంలో సహకార వారోత్సవాల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పెట్టమని చెప్పారు. వచ్చేసింది ఫోటో. అదే
ఈరోజు మన 72వ అఖిల భారత సహకార వారోత్సవాలకి నన్ను పిలిచి ఇక్కడ నన్ను భాగస్వామ్యం చేసినందుకు చైర్మన్గా చాలా సంతోషంగా ఉంది. అట్లనే ఈ వారోత్సవాలు వారం రోజులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ అట్లనే అందరూ ఒక డిసిప్లిన్ తోటి ఒక అకౌంటబిలిటీ తోటి వర్క్ చేయాలని బ్యాంక్ని అట్లానే సహకార సంఘాలని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత సహకార వారోత్సవాల స్టార్టింగ్ డే 14 నుంచి 20వ తేదీ వరకు జరుపుకుంటాం మనము. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగనే మొదటి రోజు అయినటువంటి ఈరోజు సహకార సంఘాల్లో జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ ఇలాంటి వాటి గురించి మనం కొంచెము చర్చించుకొనేసి ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా మనము సంఘాలను బలోపేతం చేసి ముందరికి వెళ్ళేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. Second good morning after prayer. Respected Sitaramaya garu, the chairman of the bank, and DCO Madam Sri Lakshmi garu, and the staff from the DCO department, and my colleagues in this PDCCB. Welcome to you all. Thank you for participating in this program, being the first day of our week for celebrating the 72nd Akhila Bharata Sahakara Varotsavalu. You all aware what is the genesis for the cooperation. ఒకళ్ళు చేయలేని నలుగురు కలిసి చేయొచ్చనే ఉద్యమంతో ప్రారంభమైన ఉద్యమం కోఆపరేటివ్స్ యాక్ట్ 1912 నుంచి ఇవాటి వరకు. అఫ్కోర్స్ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ 64లో వచ్చిన భారతదేశంలో నాంది పోసుకుంది 1912. దీనికి ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఇన్సిడెంటల్లీ the 14th being the birthday of our Jawaharlal Nehru, to commemorate his birthday as well as celebrating the 1 week long celebration for this cooperative movement. It was designed to celebrate a week from 14th to 20th, what Madam said. But I sincerely request all of you, సహకార ఉద్యమం ప్రారంభమైన పరిస్థితులు రోజులు వేరు, ఇవాటి రోజులు వేరు. మనం ఆర్థికంగా ఎంతో బలవంతమైన దేశంగా పెరిగాం. సాంకేతికంగా పెరిగిన డెవలప్మెంట్ గురించి నేను మీ ఎవరికి ఇవాళ చెప్పక్కర్లేదు. ఇట్స్ ఎ మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ద ఇనీషియల్ ఆస్పెక్ట్, ద మోటివ్ is different, and now the motive has been enlarged with great leaps and bounds. Not only mutual benefit, but the development of the country as a whole. Atmanirbhar Bharat, not only one field, it's every field across infrastructure, roads, development, communication, technology, whatnot. వీటన్నిటికీ సహకార బ్యాంకులు ఏమీ తీసిపోలేదు. గవర్నమెంటే ఒక శాఖ అనేదే లేని 70 సంవత్సరాలు అంటే ఈ భారతదేశంలో సహకార శాఖకు ఒక మంత్రిని కూడా మన ఈ గవర్నమెంట్ చేసి 1921 నుంచి వేరే డిపార్ట్మెంట్ కాసి ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ హెల్డ్ ఫర్ కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా లాస్ట్ ఇయర్. సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్, అండ్ ది సహకార బ్యాంకులు is the backbone of the Indian economy from agriculture point of view. ఇది ఎవ్వరూ చూసిచేరేరండి. మనందరం పాత్రధారులం అయ్యాం. ఇవాళ మనందరం జెండా వందనమును జయం జయం, అసలు నేను మాట్లాడాల్సినవన్నీ అందులో స్టాండ్స్లో ఉన్నాయి. ప్రతిదానికి జయమే. ఏం జయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఆ పాటను మీరందరూ ఇంకోసారి వింటే మనం ఏం చేయాలో మన బాధ్యత ఏంటో అందులో నిక్షిప్తమై ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ మీరందరూ ఈ వారం అనే కాకుండా యుఎన్ఓ డిక్లేర్ చేసిన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ అని ఈ సంవత్సరమే కాకుండా ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనకు సహకారం కావాలి అనే అందరం కనుక ఒక ప్రతిజ్ఞ పూనితే, దిస్ మూమెంట్ విల్ నాట్ స్టాప్ హియర్. ఇట్ విల్ గో leaps and bounds. It will definitely reach highest level. So my sincere request to all of you is, please, whatever we join in this bank, whatever we are living in the society, let us spread whatever we do to the society through
cooperative mode. Thank you one and all. And staff and Sarkar DCO staff, if they have come, మేము వాక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఊళ్ళో 8 నుంచి 9 గంటల దాకా, 9 గంటలకి మనం అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి మనం డిస్పర్స్ అవుదాం. సో మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు అందరూ గ్రీన్ డ్రెస్, జెంట్స్ అందరూ విత్ వైట్ షర్ట్, దిస్ యూనిఫారం. మనం ఒక 45 minutes 1 hour ఇట్లా వాక్ లాగా నుంచి అవేర్నెస్ కోసం పబ్లిక్ వీఆర్ టుగెదర్ అని కోఆపరేట్ చేద్దామని అనుకున్నాను సార్. మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్గా నేను వేస్తున్నాను. ఓకే, తర్వాత ఈ సందర్భంగా చైర్మన్ గారి చేతుల మీదుగా రండమ్మా. ప్లీజ్ ఎవ్రీబడి పుట్ హ్యాండ్ టుగెదర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.